అందరికీ నమస్కారం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మస్థల కర్ణాటకలో ఉంటుంది. దీనిపైన ఎన్ని కుట్రలు కుతంత్రాలతో కూడినటువంటి వీడియోలు చేశారో కొంతమంది బ్యాచ్. ఆ బ్యాచ్లో మెహువా మీడియా, ఎవరు సోదిబామ అనే ఒక ఆవిడ కూడా ఉంది. తెలుసు కదా సోదిబామ ఎవరు? ఒక తులసి చందు ఎందుకో తప్పించుకుంది. తులసి చందు చేయలేదు ఈ అంశం మీద. చెప్పుకోవాలి కదా, నిజాలు చెప్పుకోవాలి. ఇంకా చాలామంది లెఫ్ట్ లాబీలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడ్డారు. ఆ క్రాంతి బ్లాగరు ఇలా చాలామంది. అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనవసరం. ఒక హిందూ పవిత్ర క్షేత్రము, దాని నిర్వాహకులు వారి మీద బురద జల్లితే మనకి కొంచెం మేలు కలుగు అన్నట్లుగా వాళ్ళ అజెండాకు తగ్గట్లుగా మాట్లాడి వ్యవహరించారు. కానీ కొన్నాళ్ళకి ఏం జరిగింది? అదంతా కూడా ఒక డ్రామా, అదంతా కల్పితము, అదొక కుట్ర అని తేలిన తర్వాత ఎక్కడి దొంగలు అక్కడే గుప్చప్ సంబారు బుడ్డి అన్నట్లుగా తేలిపోయింది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా టూల్ కిట్ గ్యాంగ్ అని ఎందుకు అంటామంటే వీరు వ్యవహరించిన విధానం చూడండి. అందరూ కూడా థంబ్నెయిల్స్ని ఏం పెట్టారంటే ఈ వీడియో డిలీట్ అవ్వక ముందే చూసేయండి, ధర్మస్థలలో ఏం జరుగుతుందో తెలుసా, ఇలా అనమాట. ఎవడో ఒకటి స్టార్ట్ చేస్తాడు, ఒక గ్రెటా థన్బర్గ్ లాగా ఎవడో ఒకటి స్టార్ట్ చేస్తాడు. దాన్ని పట్టుకొని మొత్తం ఎకో సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి ఒకే న్యూస్ని విభిన్న కోణాల్లో మంచి మంచి ఆకర్షణీయమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఎడిటింగ్లతో జనాల్లోకి జల్లేస్తారు. దీన్నే విష ప్రచారం అంటారు. ఇలాంటి విష ప్రచారం చేస్తున్న వాళ్ళ లిస్టు చాలానే ఉంది. రాజకీయ రంగంలో కొన్ని పార్టీలు ఉన్నాయి, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. అందులో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న ప్రకాష్ రాజు, కమల్ హాసను ఇలాంటి యాక్టర్లు కూడా ఉన్నారు. న్యూస్ మీడియాలో కూడా ఉన్నారు. ప్రతి రంగంలో కూడా వీళ్ళ యొక్క పంథాన్ని కొనసాగిస్తూ జనాల్ని పొల్యూట్ చేస్తున్నారు. అయితే ఈ ధర్మస్థల విషయంలో ప్రకాష్ రాజు పేరు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చింది. ఈ దొంగ ఎలా దొరికాడు అంటే, ఇతడు మీరు ఈ కుట్ర చేయండి, హగ్ చేసుకుంటా మిమ్మల్ని అని చెప్పి ఒకరితో మాట్లాడాడు. ఎవడొకడు ఏందా కథ అవన్నీ కూడా మనం మాట్లాడదాం. ధర్మస్థల కేసు గురించి ప్రత్యేకించి పూర్తిగా వివరించక్కర్లేదుగా. ఆరంభం నుంచి మీకు తెలుసు కదా. చిన్నయ్య అనే ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఈ ధర్మస్థలలో ఒకానొక సమయంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటే ఇతనితో కొన్ని కార్యక్రమాలు చేపించింది. అవి భయంకరమైన, ఊహించడానికి విస్తు కలిగించేటటువంటి కార్యక్రమాలు. హత్యలు, మానభంగాలు ఇలాంటివన్నమాట. ముఖ్యంగా మహిళలు, కొన్ని వేల మంది మహిళల శవాల్ని నేను పూడ్చాను అని చెప్పి ఈ చిన్నయ్య అనేటోడు వాంగ్మూలం ఇవ్వడంతో అక్కడ మొదలైంది లొల్లి. ధర్మస్థలలో ఏదో జరిగిపోతుంది, అదుగో అక్కడ శవం ఇక్కడ శవం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకెళ్ళిపోయి మరి ఇక్కడున్న వాళ్ళు చాలా ఓవరాక్షన్ చేశారు. అదుకుంటే అక్కడ పొదల్లో ఏదో ఉంది. ఏముందిరా, నీ బొంద ఉంది. వాస్తవాల పరిశీలన అక్కర్లా, చల్లేద్దాం బురద, అదే మనకి రంజు, అంతే. సో ఈ మంద అంతా కూడా తేరుకునేసరికి విష ప్రచారం ఎంత జరగాలో అంత జరిగిపోయింది. ముఖ్యంగా ధర్మస్థలం ధర్మాధికారి అయినటువంటి వీరేంద్ర హెగ్గడే, అతన్ని టార్గెట్గా చేసుకుని ఎప్పటి నుంచో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్రెష్గా ఇలాంటి థీమ్ ఒకటి తీసుకున్నారనమాట. అనేక రకమైనటువంటి హత్యలు, పూడ్చిపెట్టడాలు ఇవన్నీ కూడా పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా హలజడి రేగింది. ఆ తర్వాత దీని మీద సిట్ దర్యాప్తు కొనసాగిన తర్వాత కొద్ది రోజులకే ఈ చిన్నయ్య అనేటోడు చెప్పింది అబద్ధం. అతను డబ్బులు తీసుకొని ఎవరో ఆడిన డ్రామాలో కీలు బొమ్మలాగా వ్యవహరించాడు. అతడు చెప్పేవన్నీ కూడా అసత్యాలు. అతను ఎక్కడెక్కడైతే చూపించాడో ప్లేసెస్ అవన్నీ కూడా జల్లెడ పట్టడం జరిగింది. ఎక్కడా శవాలు తేలలేదు. 1-2 చోట్ల శవాలు తేలినా అంత పెద్ద ప్రాంతంలో, 1000 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ప్రాంతంలో అవి కూడా 2 మగవాళ్ళవి అని తేలాయి. అవి ఎప్పటివో, అవి ఇటీవలవి కూడా కావు. సో ఇతగాడు చెప్పినటువంటి వెర్షన్కి పూర్తిగా అక్కడ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ధర్మస్థలలో అటువంటి అసాంఘిక లేకపోతే దుర్మార్గపూరితమైన కార్యక్రమాలు జరగలేదు అని సిట్ దర్యాప్తు బృందం తేల్చింది. ఈ చిన్నయ్యని అరెస్టు చేసింది. అయితే ఇప్పుడు ఈ చిన్నయ్య ఏం చేశాడు అంటే, నేను నిమిత్త మాత్రుణ్ణి, నా వెనకుండి ఆడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ఈ ప్రకాశరాజు గాడు కూడా ఉన్నాడు. వీడు బొద్దింకల ఫ్యాక్టరీ దగ్గరికి, అదే ఈ బొద్దింకల బ్యాచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అంకుల్స్, ఆంటీస్, ఎంతకాలం మీరు పాలిస్తారు? రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వయస్సులో మీరు ఎందుకు ఇంకా పాలిస్తున్నారు? అంకుల్స్ అండ్ ఆంటీస్, you are ruling this country after retirement age. Move away. We the youngsters are fighting for our future. These youngsters are fighting for their dreams. These youngsters are fighting for their aspirations. Shut up and listen.
మరి నీ వయసు ఏంట్రా ప్రకాష్ రాజు? నీది కూడా ముసలి తాత వయసులోనే కదా. ఆ ముసలి తాత వయస్సులో నువ్వు ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు, చాలా తప్పు కదా మరి అని ఎవరన్నా అడిగితే అప్పుడు నువ్వు అఫెండ్గా ఫీల్ అవుతావు కదా. అంకుల్స్ ఆంటీసా వయసు బట్టి ఉంటుందా? పాలనా తీరులో ఏమన్నా లోపాలుండి వాటి గురించి మాట్లాడాలి కానీ అంకుల్స్ ఆంటీసా పదప్రయోగాలు ఏంటి? అంటే నీలో ఉన్నటువంటి ఉన్మాది ఎప్పటికప్పుడు వికసిస్తూ ఉంటాడు. అట్లా అడిగేవాడు లేడని అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తూ ఉంటాం. సరే, అది పక్కన పెడితే ఈ ప్రకాష్ రాజు గారి పేరు కూడా చెప్పాడు. ఎవరు? ఈ చిన్నయ్య. ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి చిన్నయ్య కర్ణాటక హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ధర్మస్థల క్షేత్రాన్ని అక్కడ నిర్వహించే సామాజిక కార్యక్రమాలను అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు సామాజిక కార్యకర్తలు ప్రముఖులతో కలిసి దాదాపుగా 200 కోట్ల రూపాయల కుట్ర జరిగిందట. అంతేకాదు, నువ్వు ఇలా అబద్ధాలు చెబితే నీకు ఒక 50 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి చిన్నయ్యకి చెప్పారంట. చెప్పిన వాళ్ళు ఎవరున్నారు అనే విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. మహేష్ శెట్టి తిమరోడి, గిరీష్ మత్తాన్నవర్ వంటి సామాజిక కార్యకర్తలతో పాటుగా కొందరు యూట్యూబర్లు కలిసి ఈ కుట్రకు ప్లాన్ చేశారు. ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడేను జైలుకు పంపేలా అబద్ధపు సాక్ష్యాలు చెబితే 50 లక్షల రూపాయలు ఇస్తామని మహేష్ శెట్టి ఆఫర్ చేశాడు. ఇంత పెద్ద మొత్తంలో మీరు ప్లాన్ చేస్తున్నారు కదా, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఈ చిన్నయ్య ప్రశ్నించగా, ఈ ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి కేరళ నుండి నిధులు అందుతున్నాయని వాక్రూడ్చాడంట. ఎవరు? ఈ మహేష్ శెట్టి. అలాగే చిత్రదుర్గకు చెందినటువంటి ఒక మహిళ ఈ కుట్రకు ప్రధాన ఆర్థిక వనరుగా ఉందని వారు తనకు చెప్పినట్లుగా చిన్నయ్య తన పిటిషన్లో పేర్కొన్నాడు. తనను భయపెట్టి బంధువులను గృహ నిర్బంధంలో ఉంచి యూట్యూబ్ ఛానళ్ల ముందు అబద్ధాలు చెప్పేలాగా ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్పాడు. ఇక్కడ ప్రకాష్ రాజ్ ఎంట్రీ చూద్దాం. కుట్రదారులుగా పేర్కొనబడిన వారిలో ఒకరైనటువంటి గిరీష్ మత్తాన్నవర్. ఎవరు? గిరీష్ మత్తాన్నవర్ ఒకరోజు నేరుగా ఈ ప్రకాష్ రాజుకి వీడికి ఫోన్ చేసి ఆ ఫోన్ను చిన్నయ్యకి ఇచ్చారంట. ఈ చిన్నయ్యకి ఆ సమయంలో ప్రకాష్ రాజ్ చిన్నయ్యతో తమిళంలో మాట్లాడారు అని పిటిషన్లో ఉంది. అందులో అర్థం ఏంటంటే, గిరీష్ మత్తాన్నవర్ నీకేం చెప్పమన్నాడో అధికారుల ముందు అవే చెప్పు, ఆ అబద్ధాలే చెప్పు. నేనొచ్చి నువ్వు చేసిన ఆ పనిని మెచ్చుకుంటూ ఏం చేస్తాను, నిన్ను గట్టిగా కౌగిలించుకుంటాను, హగ్ చేసుకుంటాను. అంటే ఎంకరేజ్మెంట్ అనమాట. ప్రకాష్ రాజు ఒక స్టార్ నటుడు. సో అలాంటి వాడే వచ్చి మనకి ఎంకరేజ్ చేస్తూ ఉంటే, హగ్ ఇస్తానంటుంటే ఇంక మనం ఆగుతామా? దానితో 50 లక్షలు అని చెప్పేసి చిన్నయ్య ముందుకు వెళ్ళిపోయాడు. నేనే పాతాను, ఒకప్పుడు అక్కడ పని చేశాను అని చెప్పుకుంటూ పోయాడు. ఈ కథలంతా కూడా వినడానికి బాగుందని చెప్పేసి ప్రచారం చేసేసుకున్నారు. ఇప్పుడు దీని మీద ప్రకాష్ రాజు అంటాడు, నేను ఒక 2 రోజుల్లో వచ్చి దీని మీద వివరణ ఇస్తాను. నువ్వు తప్పు చేయకపోతే వెంటనే రెస్పాండ్ అవ్వాలి కదా, ట్వీట్లు పెట్టేస్తావు కదా జస్ట్ ఆస్కింగ్ అని. ఇప్పుడు చెప్పొచ్చు కదా, మేము అడుగుతున్నాం జస్ట్ ఆస్కింగ్. నువ్వు చెప్పొచ్చు కదా, సొల్లు ఆగడం కాదు. రోహింగ్యాలు ఎక్కడైనా ఉండొచ్చు, ప్రపంచమంతా కూడా ఒక గ్రామం వంటిది, దేశాలకు బార్డర్లు ఏంటి, నీ ఇంటికి మాత్రం గేట్లు ఉండొచ్చు, దానికో సెక్యూరిటీ గార్డు ఉండొచ్చు. ఏదో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ జనాల్ని పొల్యూట్ చేయడం కాకపోతే ఎంతమంది ఉన్నారా మీరంతా? ఇలా తయారయ్యారేంటి? ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఏముండదు. ఇది ఒక భావజాలం అంట. ఏమంటే దాని లిబరలిజం కాదు, ఇది సైకోయిజం. ఇది అందుకనే ఈ ప్రకాష్ రాజ్ అనేటోడు ఎక్కడ ఈ దేశానికి విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు రాగలవో అక్కడికి వెళ్ళిపోతాడండి. ధర్మస్థల కుట్ర, హిందువులకి ఏదన్నా చెడు జరుగుద్ది, అలాంటి దాని దగ్గర వాలిపోతాడు. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వేలెట్టేస్తాడనమాట. చంద్రయాన్ 3 మీద కూడా వివాదాస్పదమైన మీమ్ పెట్టాడు. ఏమన్నా అంటే ఎటకారం, మళ్ళీ దానికి ఒక ఎటకారం, దానికి ఒక వివరణ. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వాటితో పోల్చాడు ఎవడు? ఉదయనిధి స్టాలిన్. అతడికి మద్దతుగా అదొక భావ ప్రకటన స్వేచ్ఛ అన్నట్లుగా ఈ ప్రకాష్ రాజు సపోర్ట్ చేశాడు. అంటే ఎంత సరదానో చూడండి, ఎంత తీటనో చూడండి. ఇటీవల రామాయణం మీద కూడా పిచ్చి వ్యాఖ్యలు చేశాడు. అరే మీకు అంత సరదా ఉంటే ఇతర మతాల మీద ఒకసారి ట్రై చేయండి రా. ఆ జోకులు ట్రై చేయండి. మీకు దమ్ముంటే ట్రై చేయండి. దేవుళ్ళపైన, ఆచారాలపైన, హిందువులకు సంబంధించి మీరెవర్రా మాట్లాడడానికి? మీరు దాన్ని పాటించరు, మీకు ఇష్టం ఉండదు, మీరు దాని నుంచి అవుట్ సైడర్స్. మీది కాని సబ్జెక్టు మీద మీకెందుకు పెత్తనం చేయాలని ఎందుకు అనిపిస్తుంది? చేయండి మరి, అన్ని మతాల మీద సమానంగా చేయండి పెత్తనం. హిందువులకు నీతులు చెప్పమాకంటారా నాయన? మేము చెప్పుకుంటాం, మాలో ఏమైనా సంస్కరణ వాదనలు ఉంటే మేము వినిపించుకుంటాం. మాలో ఎవరైనా దొంగలు ఉంటే ఆ దొంగన డాష్ గాలని బయట పెడతాం, మేము చూసుకుంటాం మా పని. కనుక ఇలాంటి ప్రకాష్ రాజు లాంటి దొంగలు, ఇలాంటి దుష్టులు మన మధ్య చాలామంది ఉన్నారు. చాలామంది ప్రకాష్ రాజులు ఉన్నారు. వీళ్ళు బొద్దింకల్లో రకాలుగా చెప్పుకుంటే ఇతడు ఒక బాత్రూమ్ బొద్దింక టైపు, ఇంకా ప్రమాదకరం అనమాట. ఎక్కువ వ్యాధులకి వాహకం వంటి బొద్దింక అనమాట ఈ ప్రకాష్ రాజు. ఈరోజు ధర్మస్థలంలో నీ కుట్ర ఏంటో తెలిసింది. నువ్వు చూస్తావు మా వీడియోలు, నాకు తెలుసు. అందుకని చెప్తున్నా, స్ట్రైట్ టు ది పాయింట్. నువ్వు చాలా లిబరల్ కదా, ప్రతి విమర్శని సహృద్భావంతో తీసుకుంటావు కదా, పొగడ్తని అన్నిటినీ కూడా భగవద్గీత చదవకపోయినా హరిషడ్వర్గాలకు అతీతంగా ఉంటావు కదా, నీకు హిందూ ధర్మం పట్ల ద్వేషభావం లేదు కదా. ఉందని నేను ప్రూవ్ చేస్తా. నీకు నచ్చినటువంటి ఎన్విరాన్మెంట్లో వీడియోలు చేసుకుని లేకపోతే బయటలు ఇచ్చుకుని వెళ్ళిపోవడం కాదు. మాలాంటి వాళ్ళని ఫేస్ చేస్తే నీకు తెలుస్తుంది
నీ రియల్ ఫేస్ బయట పెట్టేస్తాం మేము. దేశ విద్రోహ శక్తులతో కలుస్తావు, ఉమర్ ఖాలిద్కి సపోర్ట్గా మాట్లాడుతావు, యాసిన్ మాలిక్కి సపోర్ట్గా మాట్లాడుతావు, కశ్మీర్ ఒక సెపరేట్ కంట్రీ అనేలాగా చూస్తావు, సెపరేట్ కంట్రీ లాగా ఉండాలని వేర్పాటువాద మాటలు మాట్లాడుతావు, కశ్మీర్ ఫైల్స్ గురించి పిచ్చి కోతలు కోస్తావు. నువ్వు మనిషివా? నువ్వు భారతీయుడు అయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హృదయాల్ని ఇబ్బంది పెట్టేలాగా, వారి మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడవు కదా. అర్థం చేసుకో, తెలుసుకో. నీ విపరీత భావజాలం గురించి జనాలు ఎప్పుడో గ్రహించుకోవాల్సింది నీకు నువ్వే. ఇటువంటి వారితో తస్మాత్ జాగ్రత్త. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.